కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. రూ. 70 కావాలి నాకు. ఎందుకు? వ్రాసుకుంటున్న శ్రీధర్ తలెత్తకుండానే అడిగాడు. ఆడవాళ్ళకి కూడా ఖర్చులుంటాయి. అవసరాలను గుర్తించి ఇవ్వాలి కానీ, అనా పైసల దగ్గర నుంచి ఆరాలు తీయడమేమిటి? విసుగ్గా వెళ్ళి కిటికీ దగ్గర నిల్చుంది పంకజం. వ్రాత ఆపుజేసి సాలోచనగా అటు చూశాడు శ్రీధర్. అవసరమేమిటి అన్నాను కానీ, అవసరం ఉండదనలేదు పంకజా. ఏమైనా రహస్యమా? అసలే కోపంగా ఉన్న పంకజ వదనం మరింత కోపంతో అరుణిమ దాల్చింది. ఎగతాళి అనవసరం. రహస్యమేమిటి మీ దగ్గర? నా స్నేహితురాలు నిర్మల పెళ్ళి, అందుకు. అయితే ఏకంగా 70లు 80లు దేనికి? మరీ అంత ముఖ్య స్నేహితురాలు కాదేమో? అంత విలువైన బహుమతి ఇవ్వాలా? ముఖ్యురాలు కాకపోయినా కావలసినదే. 25-30లో ఏదైనా బహుమతి, మిగిలినవి ప్రయాణం ఖర్చులు. ఒక్క క్షణం మాట్లాడలేదు శ్రీధర్. అయితే ఇలా అడగడంలో నీ ఉద్దేశమేమిటి పంకజా? మన ఆదాయ వ్యయాల సంగతి నీకు తెలియనిది కాదుగా అన్నాడు కడకు నెమ్మదిగా. నేను డబ్బు అడిగినప్పుడల్లా ఇలా ఆదాయ వ్యయ పట్టిక ఏకరువు పెట్టడంలో మీ ఉద్దేశమేమిటి? మన జీవితాంతం ఈ సమస్యలుండేవే. స్నేహితురాలి పెళ్లి మాత్రం ఒక్కసారే వస్తుంది. పంకజం కంఠస్వరం తీవ్రంగా ఉంది. నాకా సమస్యలన్నీ అనవసరం. అదొక మాదిరిగా తలపంకిస్తూ నవ్వాడు శ్రీధర్. నీకు పరిస్థితులు అర్థమయ్యే వరకు బోధించవలసిందే. నువ్వు అనవసరం అన్నంత మాత్రాన వదిలిపోవు. మన పరిస్థితులకు అనుగుణంగా మనం నడుచుకోవాలి కానీ, గగన కుసుమాలను ఊహాలోకంలో దండగ్రొచ్చడం వరకే. ఆ మాల మన కంఠాన్నలంకరించడం ఈ ధోరణిలో అసాధ్యం. ఆశ్చర్యంగా ఇటు తిరిగింది పంకజం. రూ. 70 అడగడం అందరాని ఫలాన్నాశించడమేనన్నమాట. అంత మాత్రానికి కూడా నోచుకోలేదా నేను? పరీక్షగా చూశాడు శ్రీధర్. వంటగదిలో అమ్మతో గాని ఏమైనా ఘర్షణ పడి వచ్చావా? ఏదో ఆవేశంలో ఉన్నట్టున్నావ్? అవును. అణిగి మణిగి పడేవాళ్ళుంటే మీ అమ్మా చెప్తారు, మీరూ చెప్తారు. ఇంతకు ఇస్తారా ఇవ్వరా? శ్రీధర్ ఊర్మి నశించింది. ఇవ్వననడం కాదు పంకజా. ఈ 250 జీతగాడు నీ ఆర్థిక అవసరాలు, విలాసాలు తీర్చలేడు. మొన్ననే కదా మీ చెల్లెల పెళ్ళికి ఏ విధంగైతేనేం 300 ఖర్చయ్యాయి. అందుకేమీ అనను. అది చాలా ముఖ్యం. కానీ అవసరమైనవి, కానివి అన్నీ తట్టుకోలేను. ఓ 20, 25లో ఏదైనా బహుమతి పంపించు. నువ్వు వెళ్ళక్కర్లేదు. నా స్నేహితురాలి పెళ్ళికి నేను వెళ్ళాలో అక్కర్లేదో నాకు తెలుసు. అంతలో 3 ఏళ్ల కొడుకు రఘు అటుగా రావడంతో సంభాషణ ఆగింది. అమ్మా ఎత్తుకో! చేతులు చాపుతూ ముందుకు వెళ్ళాడు. పోయి ఆడుకో, లేకపోతే మా అమ్మను ఎత్తుకోమను విసుగ్గా అంది పంకజం. బిక్కముఖంతో నిల్చున్న రఘును శ్రీధర్ ఎత్తుకున్నాడు. మన చికాకులు, సమస్యలు పిల్లలకు తెలియకూడదు. సరే, నువ్వడిగిన దానికి నా శక్తి, సలహాలు వివరించాను. ఆ పైన నీ ఇష్టం. రఘును లాలిస్తూ బయటకు వెళ్ళిపోయాడు శ్రీధర్. మర్నాడు రైలుకు ప్రయాణం అవుతున్న భార్య దగ్గరికొచ్చాడు శ్రీధర్. అయితే నీ పంతం విడువవన్నమాట. వెళ్ళటానికే నిశ్చయించుకున్నావా? మీ డబ్బేమీ ఇవ్వక్కర్లేదులెండి. బాధపడకండి. ఓ మా చాలా దూరం పోయావు. అయితే డబ్బెక్కడిదో తెలుసుకోవచ్చా? ఉంగరం అమ్మేశాను. ముక్తసరిగా అంది పంకజం. ఉలిక్కి పడ్డాడు శ్రీధర్. ఏ ఉంగరం? నాకున్నదొక్కటే ఉంగరం. షాక్ తిన్నట్లయ్యాడు శ్రీధర్. పెళ్లినాడు నేను స్వయంగా నీ వ్రేలికి తొడిగినదా? అది అమ్మడానికి నీకు చేతులెలా వచ్చాయి? అంతో ఇంతో చదువుకున్న దానివి కూడాను. తెలుసుకుంటే ఆనాడు నేను కట్టిన మంగళసూత్రమంత విలువైనది ఆ ఉంగరం. ఆ మాటలలో ధ్వనిస్తున్న వ్యధను పంకజం ఏమాత్రమూ గుర్తించలేదు. పెట్టే తాళం వేసి వస్తూ మంగళసూత్రాలను, జందెపు పోగులను పూజించే కాలం కాదిది. ఇన్ని విలువలు తెలిసిన మీకు నా కోర్కె విలువ తెలియకపోయిందా? జవాబుకు ఎదురు చూడకుండానే వెళ్ళిపోయింది. రాత్రి తీరికగా వాలుకుర్చీలో పడుకుని కొడుకును గుండెలపై కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తున్నాడు శ్రీధర్. కొంతసేపటికి పంకజం వచ్చింది గదిలోకి. మా అమ్మ పిలుస్తున్నారు రఘు, వెళ్ళి పడుకో. నిద్రలో లాటం లేదమ్మా. ఆ నత్తి మాటలకు ముద్దు పెట్టుకుంటూ లేవదీసి రఘును అత్తగారికిచ్చి తిరిగి వచ్చింది పంకజం. శ్రీధర్కు దగ్గరగా ఒక కుర్చీ లాక్కొని కూర్చుంది. కొద్దిసేపు ఎవరూ మాట్లాడలేదు. మెల్లగా పంకజం సంభాషణకు ఉపక్రమించింది. నేను ఉద్యోగం చేస్తే మీకేమైనా అభ్యంతరమా? ఆ ప్రశ్నకు శ్రీధర్ చలిస్తాడని భావించింది పంకజం. కాని అతడి ముఖ కవలికలలో ఆమెకేమీ మార్పు ద్యోతకమవ్వలేదు. నిజానికి శ్రీధర్ చలించాడు. ఊహించని ఆ ప్రశ్న వినగానే
వర్ణించరానంతగా అతడి మనోహృదయాలు కదిలిపోయి చాలాసేపు స్థాణువులా ఉన్నట్లే ఉండిపోయాడు. కడకు మందస్వరంతో అడిగాడు. అయితే నీకు అభ్యంతరం లేనట్టేనా? లేదు గనుకనే ఆ నిశ్చయానికొచ్చాను. ఇన్నాళ్ళు లేని ఆలోచన నీకిప్పుడెందుకు కలిగింది? మీకు తెలియదా నా అవసరాలకు ఒకరిపై ఆధారపడకుండా ఉండటానికి? అవసరాలు అనకు. అవసరం ఆర్థిక అవసరం ఒకటే తీరుతుంది ఉద్యోగం వల్ల. అయినా నువ్వు పాసయింది ఇంటర్మీడియేట్. అదీ ఆర్ట్స్ గ్రూప్‌లో. మహా వస్తే ఓ 70, 90 రూపాయలు కంటే ఎక్కువ రాదు. అదైనా అతి ప్రయత్నం మీద. గ్రాడ్యుయేట్స్‌కే అతీ గతీ ఉండడం లేదు. పర్వాలేదు అంతే చాలు. ఉద్యోగం నేను సంపాదించుకోగలను. ప్రయత్నిస్తే మార్గమే ఉండకపోతుందా? అయితే అన్నీ ముందే నిర్ణయించుకున్నావన్నమాట. నా సంగతి సరే సరి. రఘుని ఏం చేద్దామని? మొన్న నువ్వు నిర్మల పెళ్ళికెళ్ళిన 2 రోజులు సముదాయించలేకపోయాను. ఒకటే ఏడుపు. కఠినంగా సమాధానం చెప్పింది పంకజం. ఒకరి ఏడుపు కోసం మరొకరి అయిష్టత కోసం చిన్న చిన్న కోర్కెలను, సరదాలను కూడా చంపుకొని జీవచ్ఛవంలా బ్రతకలేను. రఘును అత్తగారు చూసుకుంటారు. లేకపోతే 4, 5 రూపాయలకొక నౌకరు కుర్రాన్ని ఏర్పాటు చేస్తాను. బరువుగా నిట్టూర్చాడు శ్రీధర్. బిడ్డ విషయంలో తల్లిగా నీ బాధ్యత అంతేనన్నమాట. నువ్వు పారేసే డబ్బుకు నౌకరైతే వస్తాడు కానీ, నీ బాధ్యత, మమత, లాలన లభిస్తాయా బాబుకి వాడి ద్వారా? భర్త, బిడ్డలే స్వర్గమనుకుంటూ కూర్చోవటానికిదేం పూర్వకాలం కాదు. 5, 6 పిల్లల తల్లులు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు ఈ రోజులలో. నేను ఉద్యోగం చేస్తానంటే బాధపడుతున్న మీరు, కనీస అవసరాలకు కూడా డబ్బడిగి లేదనిపించుకోవడం నాకెంత బాధ కలుగజేస్తుందో ఆలోచించలేకపోయారా? వృధాగా తర్కించకు పంకజం. నువ్వు ఉద్యోగం చేయడం నాకెంత మాత్రం ఇష్టం లేదు. ఆర్థికంగా ఏమైనా బాధలుంటే ఉద్యోగం చేసినా అర్థముంది. చెయ్యాలి కూడా. కానీ ఆలోచించి చూడు. మనకి ఏ లోటు లేకుండా గడిచిపోతుంది. ఇంకా సంసారం పెద్దదై పిల్లలు ఎదిగి వచ్చేసరికి చదువులు, పెళ్ళిళ్ళు ఎలాగంటావా? నేను కడుతున్న ఇన్సూరెన్సులు అప్పుడు ఆదుకుంటాయి. నేనున్నా లేకపోయినా ఏ లోటు ఉండదు. ఇక నీకు ఉద్యోగం దేనికి? అనవసర విలాసాలకు అంతేనా? అనవసర విలాసాలని ఎంత తేలికగా తీసి పారేశారు. ఈ నాగరిక యుగంలో మనుష్యులు వాంఛించేది కేవలం తిండి నిద్రేనా? మరే వ్యాపకం అక్కర్లేదా? సంఘంలో బ్రతుకుతున్న మనకు అనేక విధాలుగా ఇతర ఖర్చులుండవా? అంతెందుకు? మీ స్నేహితులకు, విలాసాలకు మీరు ఖర్చు పెట్టుకోవటం లేదా? ఎందుకు మీ, మా అంటూ గోరంతలు కొండంతలు చేస్తావు? సాగినంత మేరకు ఇద్దరం ఖర్చు పెడుతూనే ఉన్నాం. నువ్వు నీ ఖర్చు అంటూ నిన్ను నేను తేడాగా చూడటం లేదు. పరిస్థితులకు అనుగుణంగా సర్దుకోమంటున్నాను. నేను ఎన్ని అవసరాలు మానుకుంటానో నీకేం తెలుసు? కానీ పైకి చెప్పి బాధపడే అందర్నీ బాధపెట్టను. ఈ భూమి మీద పుట్టిన మానవులందరికీ ఏదో లోపం, బాధ ఉంటూనే ఉంటాయి. దైవ కృప వల్ల మనకున్న ఆర్థిక లోపం అంతగా విచారించవలసింది కాదు. మిగిలిన అన్ని విషయాలలోనూ ఎంతో హాయిగా, సంతృప్తిగా గడిచిపోతోంది. అంచేత సంతోషంగా ఉండు. ఏ దిగులు పెట్టుకోకు. నా శక్తి మేరకు నీకే లోపం రానివ్వను. ఇవన్నీ నేను ఆలోచించలేకపోలేదు. డబ్బు అవసరమై చేతిలో విద్య ఉండి ఎందుకు చేతులు ముడుచుకు కూర్చోవాలి? కుర్చీలో పడుకున్న శ్రీధర్ లేచి తిన్నగా కూర్చున్నాడు. చూడు పంకజం, అది నువ్వు చిన్న విషయంగా మాట్లాడుతున్నావు కానీ అందులో ఎన్ని సాధక బాధకాలుంటాయో. ఒక్క ఆర్థిక సమస్యను తీర్చే ఆ స్త్రీ ఉద్యోగం ఎన్ని ఇతర సమస్యలను నెత్తిన రుద్దుతుందో నువ్వు ఆలోచించటం లేదు. జీతం కట్టి 1000 మంది మగవాళ్ళున్న కాలేజీలో చదువుకోవటం వేరు. జీతం అందుకోటానికి 10 మంది పురుషుల మధ్య కూర్చుని స్త్రీ ఒక అధికారి క్రింద పనిచేయటం వేరు. ఎంత ప్రగతి సాధించామనుకున్నా 10 మందిలో తిరిగే స్త్రీని గౌరవ మర్యాదలతో చూడగల సంస్కారం అందుకోలేదు ఇంకా మన దేశం. ఇదొక సంధియుగం. అటు పాత పూర్తిగా వదల్లేదు, ఇటు కొత్త పూర్తిగా జీర్ణం కాలేదు. ఈ పాత క్రొత్త మేళవింపు వల్లనే అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. అయినా మనం ఆపలేం. ఒకనాటికి ఆ పరిస్థితులు వచ్చి తీరతాయి. హిందూ దేశం సాటి దేశాలతో సరితూగిందని గర్విస్తారు కానీ అతి పురాతనమైన, అతి విలువైన కుటుంబ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. స్త్రీ పురుషులిరువురికి విద్య ఉంటుంది. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తారు. సంతానాలకు నర్సరీలుంటాయి. వృద్ధుల ఆలనా పాలనకు కూడా సంస్థలు నెలకొంటాయి. మనుషులు కూడా యాంత్రికంగా మారిపోతారు. తల్లి బిడ్డల మధ్య, భార్యాభర్తల మధ్య ఉండే ఆహ్లాద మధురపూరిత సంబంధ బాంధవ్యాలు సంసిపోతాయి.
కుటుంబాలలో నిండుదనం తనకిపోతుంది. ఇప్పటికే ఇటువంటి దేశాలు కొన్ని ఉన్నాయి. స్త్రీ పురుషులిరువరూ శ్రమిస్తారు. భోజనశాలలు, పిల్లల నర్సరీలు, వృద్ధుల సంక్షేమ నిలయాలు ఉంటాయి. ప్రభుత్వమే నడుపుతుంది వాటిని. గృహిణికి వంట బాధ్యత లేదు. తల్లి పిల్లలను సాకనవసరం లేదు. యువతరం వృద్ధులకు సేవ చేయనవసరం లేదు. స్త్రీ పురుషుడు ఇద్దరూ సమానమే. ఇద్దరికీ సంపూర్ణ స్వేచ్ఛ. వింటున్నావా పంకజం? ఎలాగుందిది నీకు? ఎవరికెలాగున్నా మారుతున్నా ప్రపంచంలో మార్పులు తప్పవు. ఒకనాటికి రామాయణ భారతాల ప్రసక్తే ఉండదు. సీతా సావిత్రుల నామాలే ఎవరికీ తెలియవు. నిస్సహాయులం. కానీ భవిష్యత్తులో రాబోయే ఆ ఘోర సంచలనానికి, విపరీతానికి మనమే ఎందుకు నాంది గీతం ఆలపించాలి? ఆలపించిన వారిలో ఒకరం ఎందుకు కావాలి? ప్రథమ బాధితులలో ఒకరం ఎందుకవ్వాలి? నిర్మలంగా ఉన్న ఈ సంసార సుఖశాంతులను చెదరగొట్టకు పంకజం. బాగా ఆలోచించు. విని విని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది పంకజం. నలకను కూడా భూతద్దంలో చూపి భయపెట్టడం మీకు బాగా వచ్చు. నేనొక్కతినే కట్టుబడి ఉన్నంత మాత్రాన వచ్చే మార్పులాగిపోతాయా? నేను ఉద్యోగం చేయటానికే నిశ్చయించుకున్నాను. సంభాషణ ముగించేసి వెళ్ళి పడుకుంది. తనలో తను అనుకుంటున్నట్టుగా అన్నాడు శ్రీధర్. అర్థం చేసుకోవటానికి ప్రయత్నించిన వాళ్లకు చెప్పగలం కానీ, విలక్షణంగా ఆలోచించే వాళ్లకు నచ్చజెప్పేదెలా? కానీ కొన్ని విషయాలను అనుభవాలే తెలియచెప్పాలి. ఆదివారం మధ్యాహ్నం కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న సుమతి ఇంటికి బయలుదేరింది పంకజం. ఆ ఇద్దరు ఇంటర్మీడియట్లో సహాధ్యాయులు, స్నేహితులు కూడా. సుమతి ఇంటి దగ్గర లేదమ్మా, ప్రైవేట్ క్లాస్ పెట్టిందిట. కాలేజీకి వెళ్ళింది. సుమతి ముసలి తల్లి ముక్కుతూ మూల్గుతూ చెప్పింది. ఆవిడ 80 ఏళ్ల వృద్ధురాలు. నాకా కళ్ళు కనిపించవు. ఏ పని చేయగల ఓపిక లేదు. ఇటు నాకు చాకిరీ చేస్తూ, అటు పిల్లల్ని చూసుకుంటూ ఆ కాలేజీలో నానా యాతన పడి డబ్బు సంపాదిస్తోంది. ఆదివారం కూడా ఖాళీ లేదు. ఇంట్లో పిల్లలందరికీ జ్వరాలు. అదొచ్చే వరకు వాళ్లకు మంచినీళ్ళిచ్చే గతి కూడా లేదు. దేవుడెన్ని పాట్లు రాశాడు? కళ్ళొత్తుకుంటూ చెప్పింది ముసలామె. సానుభూతితో ఇల్లంతా కలియజూసింది పంకజం. సుమతి పిల్లలు నలుగురు రోగాలతో మంచాల మీద పడి ఉన్నారు. ఇల్లంతా చీదరగా, తుక్కుతో, మాసిన బట్టలతో గలీజుగా ఉంది. ఒక పిల్లవాడు అదే పనిగా అమ్మా, అయ్యో అంటూ మూల్గుతున్నాడు. పంకజం దగ్గరికెళ్ళి చూసింది. వళ్ళు కాలిపోతోంది. మరో పిల్ల ఎందుకో తనలో తనే క్రుళ్ళి క్రుళ్ళి ఏడుస్తోంది. పంకజం అడిగితే కాఫీ కావాలి. అమ్మ వచ్చే వరకు ఎవరిస్తారు? అంది మరింత వెక్కి వెక్కి పడుతూ. పంకజం మనసు జాలితో కరిగిపోయి కండ్లలో నీళ్లు నిలిచాయి. పాపం సుమతి భర్త కలరా తగిలి చనిపోయాడు. అదృష్టవశాత్తు సుమతికి చదువుంది. అది కూడా లేకపోతే ఇంకా ఎన్ని బాధలు పడుదురో. కాఫీ కాచి పిల్లలకు, ముసలమ్మకు ఇచ్చి ఇల్లు శుభ్రంగా సర్ది సుమతి కోసం చూస్తూ కూర్చుంది పంకజం. 4:30కు సుమతి వచ్చింది ఉస్సూరనుకుంటూ. వస్తూనే పిల్లల పక్క దగ్గరకెళ్ళి ఒక్కొక్కళ్ళని చూసుకుంది. టెంపరేచర్ చూసి ఏం కావాలో అడిగింది. పంకజం పిన్ని ఇచ్చారు కాఫీ అని చెప్పాడు కాస్త జ్ఞానం ఉన్న 10 ఏళ్ల పిల్లవాడు. నీక్కూడా ఉంది ఆ ఫ్లాస్క్లో, తీసుకో అంది పంకజం. థాంక్స్, దా ఇద్దరం తీసుకుందాం అంటూ సుమతి పంకజం పక్కన కూర్చుంది. చూస్తున్నావా నా అవస్థ? ఆయన ఉన్నన్నాళ్ళు ఎంత సౌఖ్యంగా గడిచిపోయిందో. అన్ని పాట్లు పడుతున్నాను. దేవుడికి నాపై దయలేదు. ఈ పిల్లల్ని చూసుకోవాలి. చచ్చేలా చాకిరీ చేసుకోవాలి. అటు కాలేజీలో చచ్చేట్టు అరిచి అరిచి పాఠం చెప్పాలి. అదేనా మర్యాదగానా? ఒకడు కుక్క కూత, మరొకడు గాడిద అరుపు, ఇంకొకడు ఇకిలించడం. ఒక అవస్థ కాదు. పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. కోర్సు అవ్వలేదని మొన్న చీఫ్ పిలిచి వ్యాఖ్యానించాడు. ఏదో ఒక అల్లరి ఆర్భాటం చేస్తూ ఈ స్టూడెంట్స్ కోర్సు అవ్వనివ్వరు. పాఠం జరగదు. వాళ్ళను గట్టిగా ఏమైనా అంటే స్ట్రైకులు. దాంతో ఇటు స్టూడెంట్స్ స్కూల్లోకివే, అటు లెక్చరర్ స్కూల్లోకివే. గతిలేక చేయడం కానీ, లెక్చరర్, ప్రొఫెసర్, ఆఫీసర్ అంటూ పెద్ద గంభీరంగా వినిపిస్తాయి ఈ ఉద్యోగాలు. నిజానికి అవన్నీ ఒక రకం కూలి పనులే. ఈ పిల్లలంతా ఫ్లూ జ్వరంతో పడి ఉన్నారు. వేరే చూసే దక్షత లేదు. అయినా చచ్చినట్టు ప్రైవేట్ క్లాస్ పెట్టి చెప్పి వచ్చాను. ఇప్పుడు వచ్చానా, ఆస్పత్రికి పోయి మందు తేవాలి. బజారుకి పోయి ఏమైనా పళ్ళు, కూరలు తెచ్చుకోవాలి. ఇంటికొచ్చి మళ్ళీ ఇంటెడు చాకిరీ చేసుకోవాలి. తెల్లారి కాలేజీలో కోతులకు చెప్పబోయే పాఠం కాస్త చూసుకోవాలి. కర్మ. మొఖం కొట్టుకుంది సుమతి.
పంకజం చూడకుండా అటు తిరిగి కళ్ళు తుడుచుకుంది. ఈ పిల్లలు కాస్త ఎదిగి వచ్చేదెప్పుడో, నా పాట్లు తీరేదెప్పుడో గద్గదికంగా అంది. పోనీ ఒక వంట మనిషిని పెట్టుకుంటే? అడిగింది పంకజం. ఆ సౌభాగ్యమూ అయింది. ఒక్కర్తే ఇంట్లో నెల్లాళ్ళపాటు వచ్చే సరుకులన్నీ వారం రోజులకే అయిపోయాయనేది. ఇంటికి పట్టుకుపోయేదో, దుబారా చేసేదో తెలియదు. మరొకడు 2 రోజులు చేసి రేడియో పట్టుకు చక్కా పోయాడు. ఇక హడలిపోయి వంటవాళ్ళ పేరెత్తడం మానేశాను. కొంచెం సేపు కూర్చొని వెళ్ళిపోయింది పంకజం. సుమతి ద్వారా ఉద్యోగ ప్రయత్నం చేద్దామనుకున్న ఆమె ఉద్దేశం సుమతి కుటుంబ స్థితి కళ్ళారా చూశాక, సుమతి కష్టసుఖాలన్నీ చెవులారా విన్నాక మనసులోనే సమాధి అయిపోయింది. సుమతి ఏమైనా ఉద్యోగం ఇప్పిస్తానందా? అని అడిగాడు శ్రీధర్ రాత్రి. నేనందుకు వెళ్ళలేదు అంది పంకజం ముక్తసరిగా. దీపావళికి రమ్మని మామగారు ఉత్తరం వ్రాశారు అని లెటర్ అందించాడు ఒకరోజు శ్రీధర్. అందుకొని ఆత్రతగా చదువుకుంది పంకజం. పండక్కి మా పెద్ద చెల్లెలు కూడా వస్తోందిట. మరెప్పుడు వెళ్దాం? వారం రోజులే ఉంది అంది ఒక విధమైన ఉత్సాహంతో. అందుకు సమాధానం అత్తగారి నుంచి వచ్చింది. ఈ మధ్యనేగా చెల్లెల పెళ్ళికి వెళ్ళి నెల్లాళ్ళుండి వచ్చావు. పుట్టింట్లోనే కాదు పండగ ఎక్కడా ఉంది. ఓసారి స్నేహితురాలి పెళ్ళి, మరోసారి చెల్లెల పెళ్ళి, ఇంకోసారి పండగ అంటూ తిరగడమేనేమిటి అస్తమాను? శ్రీధర్ మెల్లగా లేచి వెళ్ళిపోయాడు ఆఫీస్ టైమయింది అంటూ. చర్రున కోపం వచ్చింది పంకజానికి. ప్రతిదానికి అందరి సలహాలు అనవసరం. నా పుట్టింటికి నేను వెళ్ళటానికి కూడా నీతిబోధలేనా? జయమ్మ అసలే ముక్కోపి. ఒక్క దీపావళికేం పోయి శాశ్వతంగా అక్కడే పడుండు అని దర్జాగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. పంకజం ముఖం కోపంతో జేవురించింది. సుడిగాలిలా వెళ్ళింది భర్తగదిలోకి. తలదువ్వుకుంటున్న శ్రీధర్ అద్దంలో భార్య ప్రతిబింబం చూసి కూడా చూడనట్లే ఊరుకున్నాడు. ఇంకొక్క క్షణం ఉండని ఇంట్లో ఒక్క గావుకేక పెట్టింది పంకజం. గమనించనట్లే టైకొట్టుకోసాగాడు శ్రీధర్. మీకే చెప్పేది వినపడటం లేదు? ఉడుకుమోత్తనంగా అరిచింది తిరిగి. ఏమిటి? అన్నాడు శ్రీధర్ తల తిప్పకుండానే తాపీగా. అద్దంలో చూస్తూనే ఉన్నాడు ఆమె రౌద్రాకారం. ఏమిటట ఏమిటి? ఏమీ ఎరగనట్టు పండక్కు పుట్టింటికి వెళ్తానంటే శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండమనే మనిషెక్కడా ఉండదు. నాకేం బెదిరింపా? మహారాణిలా ఉంటాను. ఈ దరిద్రము తప్పుతుంది. నన్ను భరించలేనంత వేదది కాదు నా పుట్టిల్లు. తప్పు తప్పు. బేద ఇంట్లో దానవైతే నన్నెలా కొనుక్కుంటావు ఇన్ని వేలు పోసి? తర్వాత ఆలోచిద్దాం కానీ భోజనం చేద్దాం నడు. ఆకలి జాస్తైన కొద్దీ తెలివి నాస్తిట. ఇంకా భోజనం పడక మంచి జోరుగా ఉంది ధోరణి. భార్య చెయ్యి పట్టుకున్నాడు నవ్వుతూ. నేను రాను చెయ్యి విదిలించుకొని వెళ్ళి పెట్టె సర్దుకోసాగింది. కోపంగా ఉన్నా అందంగానే ఉన్నావు సుమా. నీకు సత్యభామ పేరు పెట్టవలసిందసలు. నవ్వుతూ నవ్వుతూ పరిస్థితి తేల్చేయ చూశాడు శ్రీధర్. కానీ పంకజం ఆ హాస్యమేమీ పట్టించుకోలేదు. వెంకమ్మ, చాకలింటికెళ్ళి బట్టలు ఉతికినా సరే లేకున్నా సరే పట్టించుకొచ్చేయ్ అని పనిమనిషికి ఆజ్ఞాపించింది. పరిస్థితి విషమించిందని గ్రహించాడు శ్రీధర్. దగ్గర కూర్చొని బ్రతిమాలుతున్న ధోరణిలో అన్నాడు. చూడు పంకజం, ఏమిటి తొందరపాటు? వయస్సు అధికమైన కొలది చాదస్తులవుతారు. నీకు ఆవిడతో వాదమెందుకు? వెళ్ళాలని ఉంటే నేను పంపను. చాలా సంతోషం. నాకు మీ అధికారాలు వద్దు, మీ దయాధర్మాలు వద్దు. 4 ఏళ్లు భరించాను. ఇక నా వల్ల కాదు. నా దారి నన్ను చూసుకోనియండి. పెట్టె సర్దుకుంటూనే స్థిరంగా అంది పంకజం. సరే నీ ఇష్టం. ప్రస్తుతం ఏం చెప్పినా వినేటట్టు లేవు. ఆఫీస్కు వెళ్ళిపోయాడు. 11 గంటలకు ఆఫీస్ ప్యూన్ వచ్చి ఒక కవరిచ్చాడు పంకజానికి. అయ్యగారిమ్మన్నారంటూ. అప్పటికామె ప్రయాణానికి సిద్ధమైపోయి రఘును ముస్తాబు చేస్తోంది. కవరు విప్పింది. 5-10 రూపాయల నోట్లు. ఎవరి దగ్గరో బదులు తీసుకు పంపించాడన్నమాట. ఈ పని ముందే చేస్తే ఎంత బాగుండును. ఇప్పుడెందుకు? మిమ్మల్ని రైలుకు పంపి రమ్మన్నారండి అన్నాడు బంట్రోతు. అవసరం లేదు, నువ్వు వెళ్ళొచ్చు. ఈ కవర్ కూడా వారికే ఇచ్చేయి. వాడు నిర్ఘాంతపోతూ వెళ్ళిపోయాడు. వీధిలో ఝట్కా నిల్చుంది. పెట్టెలు బండిలోకెక్కుతున్నాయి. అంతలో రిక్షాలో దిగాడు శ్రీధర్. జయమ్మ మనసు కాస్త కుదుటపడింది. స్లిపర్స్ తొడుక్కుంటున్న పంకజం కళ్ళు గర్వంగా మెరిశాయి తన పట్ల అతడికున్న విధేయతకు. ఇలా నిల్చున్న పాలాన ప్రయాణమైంది. కోపగించిందా? అడిగింది జయమ్మ కొడుకును. అబ్బే లేదమ్మా, నేనే పంపిస్తున్నాను. పోనీ పండగని వాళ్ళు రాశారు కదా, 10 రోజులుండి వస్తుంది సర్ది చెప్పేశాడు. ఆ మాటలు విన్న పంకజం కొద్దిగా బాధపడింది. ఇంత ఉత్తముడి మాటన పెడచెవిన పెట్టి పోతున్నాను. వేస్తున్న కాలు వెనకకు తీసుకుంది. ఏం రెడీయేనా? అన్నాడు శ్రీధర్ భార్యనుద్దేశించి.
కరుగుతూ కరుగుతూ ఉన్న పంకజం మనస్సు మళ్ళీ బిగిసిపోయింది. ఆ! అంది పెడసరంగా. వెళ్ళి బండెక్కి కూర్చుంది. మనవడిని అందిస్తూ, బిడ్డ జాగ్రత్తమ్మా! వేళాపాళా నీళ్ళూ పాలు చూస్తుండు అంది జయమ్మ. పంకజం మాట్లాడలేదు. వెళ్తున్నట్టు చెప్పలేదు. వెయిటింగ్ రూంలో కూర్చోబెట్టి టికెట్లు కొని టిఫిన్, కాఫీ పట్టించుకొచ్చాడు శ్రీధర్. చేతిలోనున్న చామంతి దండ అందివ్వబోయాడు. అక్కర్లేదంటూ ముఖం తిప్పుకుంది పంకజం. లోలోపల మహా కష్టంగా ఉంది శ్రీధర్‌కు. కానీ పైకి చాలా శాంతంగా నవ్వుతూనే ఉన్నాడు. పువ్వులు బలవంతంగా జడలో పెట్టాడు. కానీ కాఫీ మాత్రం ఎంత ప్రయత్నించినా త్రాగించలేకపోయాడు. ప్యూనుని పొమ్మన్నావని నేను వచ్చాను అన్నాడు సంభాషణ ప్రారంభిస్తూ. పంకజం ఏమీ అనలేదు. ముఖం మాత్రం చంద్రకాంతలాగుంది. పెట్టె తాళం ఒకసారిస్తావా? అడిగాడు. ఓ చూసుకోండి. మీవేం తీసుకుపోవడం లేదు. తాళం ఇచ్చి బాత్రూంలోకెళ్ళిపోయింది. కానీ ఆ సమయంలో అతడి వదనం గనుక చూసి ఉంటే అదిరిపోయేదే. ఆమె తిరిగి వచ్చేసరికి పెట్టె మూసి తాళం బిగిస్తున్నాడు శ్రీధర్. ట్రైనెక్కించి క్రింద నిల్చున్నాడు శ్రీధర్. పర్సులోంచి రూ. 50 తీసి ఇవుంచు తర్వాత ఇంకా పంపిస్తాను అన్నాడు. ఆమె చెయ్యి చాపలేదు, తీసుకోలేదు. అసలింక నేను అక్కర్లేదా పంకజం? పూర్తిగా తెగతెంపులు చేసుకు వెళ్తున్నావా? పంకజం మాట్లాడలేదు. అప్పటికే కంపార్టుమెంటులో అందరి దృష్టిని ఆకర్షించారు. చక్కటి ఈడు జోడు అంటోంది ఓ ముసలమ్మ. ఇక విసుగనిపించింది శ్రీధర్‌కు. పంకజం పండక్కు వెళ్తున్నావ్ అంతే. ఎన్నాళ్ళుండాలనుంటే అన్నాళ్ళుండిరా. మరో భావం కానీ, కోపం గానీ పెట్టుకోకు. మరో నెలైనా సరే, ఏడాదికైనా సరే, లేక రేపే అయినా సరే. రావాలనిపించగానే నిస్సందేహంగా రా. నీ కోసం, రఘు కోసమే ఎదురు చూస్తుంటాను. డబ్బు రఘు షర్టు జేబులో ఉంచి త్వరగా వెళ్ళిపోయాడు. అల్లుడుగారు రాలేదేమ్మా పంకజం? బావ రాలేదేం చెల్లాయ్? బావేడి అక్కయ్యా? అన్నగారు రాలేదటమ్మా పంకజం. గుమ్మంలో అడుగు పెడుతుండగానే తల్లి, వదిన, అన్న, తమ్ముడు అందరూ అదే ప్రశ్న. వివాహమైనది మొదలు ఇంతవరకు అతడెప్పుడూ పంకజాన్ని ఒంటిగా పంపలేదు మరి. సెలవు దొరకలేదు. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో సమాధానమిచ్చింది. నా రాకకు ప్రాముఖ్యం లేదు. ఆయనెందుకు రాలేదో కావాలి అందరికూ లోలోన విసుక్కుంది. ఆ సాయంత్రం గదిలో పడుకున్న పంకజం దగ్గరికి వచ్చి నాన్న కావాలి అని ఏడవసాగాడు రఘు. పంకజం అభిమానం మరింత దెబ్బతింది. ఈ వెధవక్కూడా ఆయనే కావాలి. నేనక్కర్లేదు అనుకుని అలాగే పడుకుంది లేవకుండా. ఏమిటో మనస్సంతా వికలంగా ఉంది. అది భయమూ కాదు, విచారమూ కాదు. పంకజం వదిన లక్ష్మి వచ్చింది గదిలోకి. రఘుని ఎత్తుకొని ఊరుకోబెట్టి నౌకరికిచ్చి మళ్ళీ వచ్చింది. ఇంకా ఇలా పడుకున్నావేమిటమ్మా? మీ అన్నయ్య సినిమా ప్రోగ్రాం వేస్తేను. అంతలో అన్నయ్య శేఖరం కూడా రానే వచ్చాడు. లే అట్టే టైం లేదు జబర్దస్తిగా అన్నాడు. మళ్ళీ మేం రేపు సపత్నీకంగా అత్తారింటికి దయచెయ్యబోతున్నాం. పక్క వరండాలో పేపర్ చదువుకుంటున్న అనంతయ్య అన్నాడు కూతుర్నుద్దేశించి. వెళ్ళమ్మా పంకజం. మళ్ళీ నువ్వు వెళ్ళేలోగా వాళ్ళు వస్తారో రారో. సరదాగా వెళ్ళండి. రఘును నాతో షికారుకు తీసుకెళ్తానులే. ఇక తప్పేటట్టు లేదని బలవంతంగా లేచింది పంకజం. రఘుని ముస్తాబు చేయబోతుంటే వాడి సంగతి నేను చూసుకుంటానులే ఇమ్మని తల్లి తీసుకుపోయింది. పంకజం హృదయం గర్వంగా నాట్యం చేసింది. ఎక్కడైనా నేలను నడవనిస్తేనా? అత్తింటికి పుట్టింటికి ఎంత తేడా? భర్త, అత్తగారు వచ్చి కాళ్ళు పట్టుకునే వరకు వెళ్ళకూడదనుకుంది. సినిమా నుంచి తిరిగి వచ్చేటప్పటికి రఘు అమ్మమ్మ పక్కలో పడుకొని నిశ్చింతగా నిద్రపోతున్నాడు. లేవదీయబోతుంటే ఉండనీ అమ్మా, అక్కడెలాగూ తప్పదు. ఈ 4 రోజులైనా కాస్త సుఖంగా నిద్రపో అంది తల్లి. తృప్తిగా తన పక్కమీద వాలింది పంకజం. మర్నాడు ఉదయమే లక్ష్మి, శేఖరం వెళ్ళిపోయారు. మధ్యాహ్నం ట్రైన్లో అనూరాధ, ఆదినారాయణ దిగారు. వస్తూనే అక్కని కౌగిలించుకుంది అనూరాధ. సహజంగా పంకజం అనూరాధ కంటే అందమైనదైనప్పటికీ ఇప్పుడు అక్క కంటే అనూరాధే అందంగా, సోగ్గా ఉంది. ఖరీదైన సిఫాన్ చీర, ఫ్యాషన్ కత్తిరింపుల జాకెట్టు, అందమైన హెయిర్ స్టైల్, కాళ్లకు చెమ్కీ పని చేసిన కాన్పూరు స్లిప్పర్స్, చేతిలో అందమైన వానిటీ బ్యాగ్ చూసేసరికి కొంచెం ఈర్ష్య కలిగింది పంకజానికి. దానికేం తక్కువ? ఢిల్లీలో కాపురం, గెజిటెడ్ ఆఫీసర్ భార్య, అత్త అదుపాజ్ఞలు లేని స్వతంత్రం. అలాగుండాలి జీవితమంటే అనుకుంది. నన్ను బీదవాళ్లకు, మామూలు ఉద్యోగస్తుడికి చేశారు నాన్నగారు అని కొంచెం కోపం కూడా వచ్చింది. తెల్లవారితే పండుగ.
ఆ రాత్రి భోజనాల దగ్గర అనంతయ్య గారన్నారు. శ్రీధర్ కూడా వస్తే ఈ 4 రోజులు కళకళలాడుతుండునిల్లు. ఎంచేతో రాలేదు. అవునవును. మీకు కావాల్సినవి కళకళలు, మాకు కావాల్సినవి గలగలలును అన్నాడు ఆదినారాయణ. అబ్బే! అతడటువంటి వాడు కాదు. చాలా ఉత్తముడు. ఈ కాలంలో అటువంటి మనిషినెక్కడా చూడం. అనంతయ్య ఇంకా ఏమేమో అంటూనే ఉన్నాడు. ఓహో! అంటూ చెయ్యి కడుక్కు వెళ్ళిపోయాడు ఆదినారాయణ. అతడసలే కోపిష్టి మనిషట. ఎవరి దగ్గరైనా మరీ మీ ధోరణేమిది? విసుక్కుంది సీతమ్మ. అలాగా మరి. ఈ 4 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాను. ఒక్కడు ఆ గదిలోనే కూర్చుంటాడు. ఎవరితోనూ ఓ మాట మంచీ లేదు. అయితే అతడెప్పుడూ అంతేనా అనురాధా? ఇంకా మంచివాడే అని మురుస్తున్నాను నేను. పెళ్ళవ్వగానే వెళ్ళిపోయావు. నీ సంసారం సంగతేమీ నాకు తెలియదమ్మా! కంగారుగా అడిగాడు అనంతయ్య. పేలవంగా నవ్వి ఊరుకుంది అనూరాధ. ఊరుకుందురు. అతడు వింటే మళ్ళీ అదో రభస అంది సీతమ్మ. ఈ వారం రోజుల నుండి ఇది జలంధర్ నుంచి తెచ్చారు. అది పాట్నా నుండి తెప్పించారు అంటూ చెల్లెలు ధరించే నగల్ని, దుస్తుల్ని చూసి ఓ పక్క మురిసిపోతూ, ఓ పక్క ఈర్ష్యపడుతున్న పంకజానికి ఇదంతా అయోమయంగా ఉంది. రాత్రి పడుకోవటానికి తన గదిలోకి వెళ్తున్న పంకజానికి అప్రయత్నంగా ఆదినారాయణల సంభాషణ వినవచ్చింది. పండగ రేపే కదా! రేపు రాత్రి ట్రైనుకు రెడీగా ఉండు. ఓసి మొద్దు. నిద్రపోయావేమిటే అప్పుడే? లేదు వింటున్నా. అనూరాధ సన్నని గొంతు. విని కూడా సమాధానం లేదు? పుట్టిల్లనేమిటి భరోసా? కాదండీ. నాకింకో 4 రోజులుండాలనుంది. అసలు పండగంతా ఎల్లుండి కదా! బెదురుతున్నట్లుంది అనూరాధ కంఠస్వరం. అవతల మన చుట్టమెవడూ లేడు సెలవివ్వడానికి. పోనీ మీరు వెళ్ళకూడదా? ఏమిటే? అది మాట కాదు రంకె. నేను లేకపోతే విచ్చలవిడిగా తిరుగుదామనా? వీల్లేదు. రేపు వెళ్ళి తీరాలి. వచ్చి తీరాలి. ఇక వినాలనిపించలేదు పంకజానికి. అసహ్యించుకుంటూ త్వరగా వెళ్ళిపోయింది. పడుకోవటమే కాని పంకజకు నిద్రపట్టలేదు. నోరారా పంకజా అని తీయగా ప్రేమగా పిలిచే తన భర్తకు ఇతడికి ఎంత తేడా! భర్త ముందు నోరు మెదపటానికే జడుస్తోంది అనూరాధ. తానెంత కోపగించుకున్నా, విసుక్కున్నా సరే విడవకుండా కూడా తిరిగే భర్తను అలా చులకన చేసి వచ్చేయడంలో పొరపాటేమైనా జరిగిందా? వచ్చిన తరువాత వారం రోజులకు ఇవాళ మొదటిసారిగా తన ప్రవర్తనను పునశ్చరణ చేయబూనింది. కాని ఆ వెనువెంటనే అభిమానం తలెత్తింది. నా పిచ్చి కాని అడుగడుగునా నీతులు వర్ణించే వాళ్ళు మంచివాళ్ళా? అంత ప్రేమే ఉంటే నాకు కాకపోతే నా తండ్రికైనా ఒక ఉత్తరం వ్రాసారా? మర్నాడు ఉదయం తల్లి పిండివంటలు చేసే హడావిడిలో ఉంది. అనూరాధ స్నానం చేసి వచ్చి దొడ్లో అరుగుమీద జుట్టు తడి ఆర్పుకుంటూ కూర్చుంది. పంకజం మెల్లగా చెల్లెలి దగ్గర చేరింది. ఏమిటి అనూ? రాత్రి మీరిద్దరూ ఘర్షణ పడుతున్నారు? ఏం లేదక్కా. ఏముంది? అంది అనూరాధ ఏమీ తెలియనట్టు. అయినా అతడంత మోటుగా మాట్లాడతాడేమిటి నీతో? అంత చదివాడు. ఈ కాలంలో కూడా ఇవేం పిలుపులు? ఏమే, ఒసే అని భార్యను పేరుతో పిలుచుకోవడం కూడా తెలియనంత అనాగరికుడా? గురుచి అడుగుతుంటే ఇంకా మౌనంగా ఉండలేకపోయింది అనూరాధ. ఏం చెప్పనక్కా, నా దురదృష్టం. పెళ్ళై వెళ్ళిన ఈ ఏడాది నుంచి నిన్నూ బావను, మీ అనురాగాన్ని తలుచుకు సంతోషించని రోజు లేదు. ఎంత చదివితేనేం, ఏ ఉద్యోగం చేస్తేనేం, సుఖపడటం చేత అవ్వాలి కాని కార్లు, మేడలు, నౌకర్లు ఉన్నంత మాత్రాన ఆనందం లభించదు. నాపై చెప్పలేనంత అనుమానం. ఎక్కడికి వెళ్ళకూడదు నేను. ఏ ఆఫీసర్ల పార్టీ అయినా ఉండి భార్యను తీసుకువెళ్ళడం తప్పనిసరైనప్పుడు నన్ను కూడా తీసుకువెళ్తారు. కానీ కళ్ళు ఎప్పుడూ నాపై నిఘా. నేనిక్కడికి రాసే ఉత్తరాలు తనకి చూపించి మరీ వ్రాయాలి. అడుగడుగునా దుమదుమలాడుతూనే ఉంటారు. మా అత్తగారి దగ్గర లేదన్న మాటే గాని 2-3 రోజులకో ఉత్తరం రాస్తుంటుంది. భార్యనలా అదుపులో పెట్టు, ఇలా జాగ్రత్తలో పెట్టు అంటూ. నా మనస్సుకెక్కడా సంతోషమే ఉండదు. ఇంతోటి బ్రతుకు ఎలా పడి ఉంటే లెమ్మని, ఎలాగో అలాగుంటే వల్ల కాదు. చలాకీగా కనిపించాలి. సినిమా స్టార్లాగా సింగారించుకోవాలి. తన భార్య చదువుకున్నది, అందమైనది అని అందరిలో తనకు గర్వంగా ఉండేట్లు నేనుండాలే కాని నా మట్టుకు నాకు సంతోషం అక్కర్లేదు. కన్నీళ్ల ప్రవాహమైపోయింది అనూరాధ. ఏమిటమ్మా అది? పండగనాడు తండ్రి కంఠం వినిపించి ఇద్దరూ కంగారుగా లేచారు. ఏం లేదు నాన్నా. మళ్ళీ మీ అందర్నీ వదిలిపోవడమంటే కష్టంగా ఉంది. కళ్ళు తుడుచుకొని బలవంతాన నవ్వింది అనూరాధ.
పెళ్ళయ్యాక అంతే కదమ్మా మరి. మళ్ళీ సంక్రాంతికి వద్దువు గాని. అల్లుడు గారితో నేను చెప్తానులే అంటూ వెళ్ళిపోయాడు అనంతయ్య. అదేమే నాన్నతో నీ కష్టసుఖాలు చెప్పుకోకూడదు అడిగింది పంకజం. అటువంటివి చెప్పుకోకూడదక్కా. అక్కడి నుంచి వాళ్ళ దృష్టంతా మనపైనే పెట్టుకు బాధపడతారు. అయినా అమ్మా, నాన్న జాలి పడతారు కానీ, అటువంటివి తెలిస్తే వదినకి లోకువైపోను. ఎక్కడివక్కడ మర్చిపోవడం హాయి. పిచ్చి సిద్ధాంతాలు నిరసించింది పంకజం. అలాటి మొండి కాపురం నువ్వు గనుక చేస్తున్నావు కానీ, నేనైతే వచ్చి పుట్టింట్లో కూర్చొని 3 చెరువులు నీళ్లు త్రాగించి అదుపులోకి తెచ్చి ఉందును. అంతేనా? నువ్వింక ఎంతో తెలివైన దానవనుకున్నానే నిర్ఘాంతపోయింది అనూరాధ. అంటే? చెల్లెలి హేళనకు పంకజం అహం దెబ్బతిన్నది. ఇక్కడే ఉండేవాళ్ళమైతే పెళ్లి చేసుకు వెళ్ళడమనే లాంఛనం కూడా ఎందుకు? చావో బ్రతుకో, కష్టమో నిష్ఠూరమో అది నా ఇల్లు, నా సంసారం. ఎంత ఆత్మీయులైనా అన్నీ సవ్యంగా ఉంటేనే గౌరవంగా చూస్తారు. కట్టుకున్న భర్త వద్ద లభించని గౌరవం కన్న తల్లి వద్ద కూడా కరువే. ఎన్ని చదువులు చదవని, ఎన్ని హక్కులు రాని, ఈ మానసిక జాడ్యాలు తగ్గడానికి ఇంక కొంతకాలం పడుతుంది. అంతవరకు మనం పాతదారిన నడవాలి. భర్తతో తెగతెంపులు చేసుకొచ్చిన నాడు ఈ అమ్మ ఆదరణ, నాన్న ప్రేమ, అన్నయ్య గారం, వదిన నమ్రత మచ్చుకైనా కనిపించవు. చివుక్కున లోపలికి వెళ్ళిపోయింది అనూరాధ. కొయ్యబారిపోయింది పంకజం. అంత హీనంగా చూస్తున్న భర్తే సర్వస్వం అంటోంది అనూరాధ. ఆదినారాయణతో పోల్చి చూస్తే తన భర్త దైవస్వరూపుడే. అటువంటి వ్యక్తిని చిన్న విషయానికే తాను తూలనాడింది. తాను చేసింది నిశ్చయంగా తెలివి తక్కువ పనే. చిన్నదైనా ఎంత తెలివైనది అనూరాధ. అంతలో తల్లి కంఠం వినిపించింది వెనక నుంచి. ఏమే అలా కూర్చున్నావు ఎండలో? మీ ఆయన రాలేదనా? ఏం పని తగిలిందో ఏమో! పండగ కదా! ఆ పిల్లాడిని కాస్త ముస్తాబు చేసుకోకూడదూ? అలాగే లెద్దు సిగ్గుపడుతూ లేచింది పంకజం. రఘును స్నానం చేయించమని నౌకరుకి అప్పగించి తాను బట్టలు తీయడానికి పెట్టె దగ్గర కూర్చుంది. కూర్చున్నదన్న మాటే కాని మెదడేమీ పనిచేయడం లేదు. అర్ధరహితంగా పెట్టెలో దుస్తులన్నీ అటూ ఇటూ కెలకడం ప్రారంభించింది. ఆ కెలకటంలో పెట్టె అడుగున ఉన్న నీలి కవరొకటి పైకి వచ్చింది. ఆశ్చర్యపోతూ విప్పి అప్రయత్నంగానే సాంతం చదివింది. డియర్ పంకజ, ఆఫీస్‌కు వచ్చానన్న మాటే కానీ ఆలోచనంతా నీ మీదే. చాలా ఆలోచించి ఈ పని చేస్తున్నాను. ఇప్పుడు నేనేం చెప్పినా వినేటట్టు లేవు. అందుచేత నా అభిప్రాయాలన్నీ వ్రాసి నీ పెట్టెలో పెట్టదలుచుకున్నాను. బహుశా నీ కోపోద్రేకం తగ్గేసరికి ఇది నీ కంట పడగలదు. హిందూ కుటుంబాలలో సర్వసాధారణంగా జరిగే వాటికే నీకెందుకింత కోపం రావాలో నాకు తెలియడం లేదు. అమ్మ ఏదో సాధిస్తుంటుందనే నీకు కోపం కానీ, ధనవంతుల పిల్లవు, చదువుకున్న దానవు అని ఏ పని చెయ్యనీయకుండా భోజనం వడ్డించి వంటగదిలోకి పిలిచే అత్తగార్లు మన భారతదేశంలో ఎవరున్నారంటావు? ఒక మంచికి ఒక చెడు ఉంటూనే ఉంటుంది మానవ మాతృలలో. భరించాలి. ఏ స్త్రీకైనా సరే పుట్టిల్లు కుబేర భవనం కానీ, కుచేల గృహం కానీ, వివాహాత్ పూర్వం పుట్టిల్లు వేరు, వివాహానంతరం పుట్టిల్లు వేరు. నువ్వు అక్కడ పుట్టి పెరిగావు. ఆ బంధాన్ని పురస్కరించుకొని అక్కడ 4 రోజులుండి రావాల్సిన బంధువులే కానీ అక్కడ నీకేమీ అధికారం లేదు. ఇది నీ ఇల్లు. నీ అధికారం చెల్లుతుంది. ఇహ ఎవరి మీద నీవు కోపగించి వెళ్ళేది? అత్తగార్లు అధికారం చలాయించడం ఎక్కడా లేదు. అది అధికారం కాదు. అధికారాలు చేతులు మారేటప్పుడు కలిగే సంచలనం. జీవితంలో అన్నీ సుఖాలు లభ్యమవ్వడం లేదని, ఏదో వెల్తి ఉందని నీకు అనుమానం కానీ, ఆలోచించి చూడు. నీ అంత అదృష్టవంతులు ప్రపంచంలో బహు స్వల్పం. నీకు ఏ లోటూ లేదు. ఒక్క ధనిక వర్గపు దర్జాలు తప్ప. అది లేదు, ఇది లేదనే అసంతృప్తిని పెంచుకోవడం కంటే, ఉన్నవాని విలువను తెలుసుకొని సంతృప్తి పడడంలో గల సౌఖ్యానికి సాటి లేదు. నీకంటే ఎవరో ఎక్కువగా, దర్జాగా ఉంటున్నారని నీ బాధ. కానీ ఏ జీవికి కూడా సంపూర్ణ సౌఖ్యం లేదని, ఏవో లోటుపాట్లు ఉంటూనే ఉంటాయని నీవు గుర్తించాలి. విద్యావతివైన నీకు దూరపు కొండల నునుపును గూర్చి, ఎండమావులను గూర్చి నేను బోధించనక్కర్లేదు. తీరని కోర్కెలేవో కరడుగట్టి పెద్దవాళ్లను కఠినాత్ములుగా, ఛాందసులుగా తయారు చేస్తాయి. అందువల్ల వారి మాటలను పట్టించుకోకూడదు. నీకు ముఖ్యం నేను గాని మా అమ్మ కాదు. కోపంతో, అభిమానంతో వెళ్ళావు కానీ, వాటిని కలకాలం నీ మనస్సులో కాపురం చేయనీకు. ఎప్పుడు రావాలనుంటే అప్పుడు నిస్సంకోచంగా నీ ఇంటికి నువ్వు రా. ఈ గృహద్వారాలు నా హృదయ
ద్వారాలు నీకు సదా సుస్వాగతం పలుకుతుంటాయి. నీ శ్రీధర్. పంకజం అభిమానం పశ్చాత్తాపంగా మారి దుఃఖరూపం దాల్చింది. ఆ రోజు స్టేషన్లో ఇందుకే అతడు పెట్టెతాళం అడిగాడు. తానెంత నీచంగా మాట్లాడింది. అమృతమే అంతరంగంగా, దైవత్వమే ధనబలంగా గల ఈ ప్రేమమూర్తినా తాను అపార్థం చేసుకున్నది? పంకజా! బయట ఎవరిదో పిలుపు. కళ్ళు తుడుచుకొని చావిడిలోకి వచ్చింది పంకజం. చేతిలో కుంకుమ భరిణితో చిన్ననాటి స్నేహితురాలు కమల నిలబడి ఉంది. విచారమంతా ఒక్కసారి మరిచిపోయి సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది పంకజం. మా అమ్మాయి పుట్టినరోజు. నువ్వొచ్చావని తెలిసి వచ్చాను. ఏమిటి విశేషాలు? బొట్టు పెడుతూ అడిగింది కమల. నవ్వింది పంకజం. విశేషాలింకేం కానీ, నువ్వు మరీ ఇంత సనాతన ముత్తైదువులా మారిపోయావేమిటి? చదువుకునే రోజుల్లో సినీ స్టార్స్‌కి కూడా ఫ్యాషన్స్ నేర్పేటట్టుండేదానువు. తేలికగా నవ్వేసింది కమల. అవన్నీ ఆ రోజులు. జీవితం మారిందిగా మరి. అంత ఫ్యాషన్‌గా ఉండడం మా వారికి నచ్చదు. ఉద్యోగం కూడా మానేశాను. ఎంత నవీన యుగమైనా వివాహ జీవితం అన్నాక కొన్ని కొన్ని త్యాగాలు, కట్టుబాట్లు తప్పవు మరి. ఉద్యోగం మానేశావా? ఆశ్చర్యంగా అడిగింది పంకజం. అవును పంకజం. ఇంత చదువు చదివి సంసారంలో పడిపోవడం ఏమిటని కొన్నాళ్ళు మూర్ఖంగా ఆలోచించేదాన్ని కానీ, క్రమంగా అర్థం చేసుకున్నాను. ఒక మహా వటవృక్షం వద్ద నిలిచి దానికి గల అనేక కొమ్మలలో ఒక కొమ్మ నుండి చీలిన చిన్న శాఖ యొక్క ఒక పలవలోని ఒక పత్రాన్ని ఆ చెట్టుతో పోల్చి చూస్తే ఎంత అల్పమో, నేటి ఒక విద్యాపట్టం విద్యావృక్షం ముందు అంత అల్పమైనది. బరువైన పదాలు వాడుతున్నానని అనుకోకు. ఈ విద్యని తెలివిగా సంసారం చేయడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ ఉద్యోగమే చేయక్కర్లేదని తెలుసుకున్నాను. భార్యగా, తల్లిగా నా ఉద్యోగం మరిచిపోయి ఇంకో ఉద్యోగం దేనికి చెప్పు? నిజానికి నేను ఉద్యోగం చేసినన్నాళ్ళు సంసారం చిన్న నరకంలా ఉండేది. నౌకర్లు నిర్లక్ష్యానికి, కరుకుదనానికి గురై పిల్లలు విలవిల్లాడిపోయేవారు. నేను ఉద్యోగం మానేశాక హాయిగా ఉన్నారు. అయితే అందువల్ల నీకు నిజంగా సుఖంగా, ఆనందంగా ఉందా కమలా? సందేహమా? నన్ను ప్రేమించే భర్త, నా రక్తమాంసాలైన పిల్లలు, వాళ్ళ సంతోషానందాలు నావి కావా పంకజం? పగలంతా ఆయన ఆఫీసులో శ్రమపడి వస్తారు. కుటుంబం పనిలో నేను శ్రమపడి ఉంటాను. ఒకరి సాహచర్యంలో ఒకరం ఇద్దరి శ్రమ మర్చిపోవచ్చు కదా! ఇద్దరం ఉద్యోగం చేసి విసుగుతో ఇంటికి చేరి ఒకరిపై ఒకరం విసుక్కుని ఇద్దరు చికాకు అమాయకులైన పిల్లల మీద చూపడం ఏం బావుంటుంది చెప్పు? బిడ్డకు గోరుబువ్వ తినిపిస్తూ చందమామ రావే అని పాడి ప్రకృతి జ్ఞాన గ్రంథంలో ప్రాథమిక పాఠం ప్రారంభించి నూకల్నిస్తా మేకల్ని కాస్తావా అని ఆడించడంలో లోకజ్ఞానం పోస్తూ ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో వెలసినవీ వీర పుణ్య దేశాన ఈ దేశమున పాప లేడువగరాదు జోజో అని జోలపాడి నిద్రబుచ్చడంలో మన జాతి సంస్కృతిని ఔన్నత్యాన్ని తెలియజెప్తుంది తల్లి. తల్లి లేని దురదృష్టవంతుల సంగతి వదిలేయి. తల్లి ఉండి బిడ్డను ఆ తల్లి ఒడికి దూరం చేయడం అంత విచారకర విషయం అదే కానీ మరొకటి లేదు. తర్వాత క్రమంగా ఎదుగుతూ సరస్వతీ నమస్తుభ్యం ఓ నామః. భూమి గుండ్రంగా ఉండెను. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం, షేక్స్పియర్ కావ్యంతో, ఐన్‌స్టీన్ సిద్ధాంతం ప్రకారం ఈ విధంగా విజ్ఞాన సౌధం మెట్లెక్కుతాడు కానీ ఎంత చదవని, ఎన్ని పరీక్షలు పాసవని అవన్నీ ఒకెత్తు, తల్లి పెంపకంలో పొందిన బుద్ధి జ్ఞానాలు ఒకెత్తు. ఇవన్నీ ఆలోచించే నేను ఉద్యోగం మానేశాను. వెళ్తాను మరి. విస్మయంతో కమల వెళ్ళిన దిక్కే చూస్తూ ఉండిపోయింది పంకజం. విన్న కొద్దీ, చూచిన కొద్దీ ఆమె బాధ, పశ్చాత్తాపం ఎక్కువైపోతున్నాయి. ప్రతివారి నోటి నుండి ఒకటే మాట. పిచ్చుకల కిచకిచలు ఆలోచనలకంతరాయం కలిగించగా దృష్టి అటు తిప్పింది. చెట్లపై నిర్విచారంగా కొమ్మ కొమ్మకు ఎగురుతున్న ఆ పిచ్చుకల జంటను చూస్తుంటే ఏ బాధ, విచారము లేని వాటి జీవనమెంత హాయి అనిపించింది పంకజానికి. అంతలో ప్రక్కింటి పిల్లవాడు వాటిలో ఒకదాన్ని కేటిల్ బారుతో పడగొట్టాడు. మిగిలినవన్నీ భయంతో ఎగిరిపోయాయి. పంకజానికి జ్ఞానోదయమైంది. భర్త వ్రాసినట్లుగా తాను దూరపు కొండల నునుపుకే వెర్రెత్తిపోతోంది. చరచర జీవరాశులలో ఏ ఒక్క ప్రాణికి సంపూర్ణ సౌఖ్య స్వాతంత్రాలు లేవు. నాన్నా, ఇప్పుడొక ట్రైను ఉంది. నన్ను పంపించెయ్యండి అంది తండ్రి గదిలోకి వెళ్ళి. సీతమ్మ ఆశ్చర్యంగా చూసింది. అమావాస్య పూట వెళ్తావా? తెలివైన అనంతయ్య కూతురి స్థితి చిటికెలో గ్రహించేశాడు. ఎప్పుడైతేనేం వాళ్ళింటికి వాళ్ళు వెళ్ళడానికి అని భార్యని ఓదార్చి కూతుర్ని సాగనంపాడు. పంకజం బండి దిగుతుండగానే శ్రీధర్ చిరునవ్వుతో ఎదురువచ్చి రఘును అందుకున్నాడు. కాళ్ళు కడుక్కోమ్మా, ఎప్పుడు భోంచేశావో అంటూ జయమ్మ త్వరత్వరగా వడ్డించి
భోజనం చేస్తున్నంతసేపు దగ్గరే కూర్చొని పుట్టింటివారి యోగక్షేమాలు అడుగుతూనే ఉంది. పండగ నాడే తిరిగి వచ్చిన తనను ఎంత హేళన చేస్తారో అని భయపడిన పంకజం ఏమాత్రం కోపం లేని ఆ తల్లీ కొడుకుల ఆదరాభిమానాలకు సిగ్గుతో తల ఎత్తలేకపోయింది. పండగనాడు ఇలా ఇంత సామాన్యంగా ఉన్నారేమిటి అని అడిగింది కడకెలాగో. జయమ్మ నిండుగా నవ్వింది. ఇంటికి దీపంలా నువ్వొచ్చావుగా మరి! ఇంక అంతా పండగే. శ్రీధర్ చిరునవ్వుతో అన్నాడు. మనకెప్పుడు సంతోషంగా ఉంటే ఆనాడే పండగ. ప్రత్యక్షంగా పండగేమిటి? పంకజం మరింత సిగ్గుపడిపోయింది. వారికి తన తోడిదే జీవితమన్నమాట. జయమ్మ మనమడితో ఆడుకుంటూ కూర్చుంది. పంకజం శ్రీధర్ గదిలోకి వెళ్ళింది. నేను చాలా పొరపడ్డాను. నన్ను క్షమించండి అంది తలవంచుకుని నేలపై కూర్చుంటూ. ఛ! మనలో మనకి క్షమాపణలేమిటి? అరే క్రింద కూర్చోకు ప్రేమతో దగ్గర కూర్చోబెట్టుకున్నాడు శ్రీధర్. నీ ఆగ్రహం అణగడానికి అధమం 6 నెలలైనా పడుతుందనుకున్నాను కానీ 6 రోజులే సరిపోయాయి. నేను పొరపడ్డానన్నమాట అన్నాడు చిలిపిగా. నవ్వేసింది పంకజం. ఇక ఎన్నడూ మీ మనస్సు నొప్పించను. ఆడంబరాలకు అనురాగాలకు గల తారతమ్యాలు గ్రహించాను అంది మెల్లగా. ఇంటింటా ఆనంద దీపావళి. రేడియో సన్నగా పాడుతోంది. శ్రీధర్ తృప్తిగా ఊపిరి పీల్చాడు. నిజంగా నా జీవితంలో మరుపురాని సుదినం ఈరోజు. సంతోష జీవితానికి అవసరమైన సంతృప్తి నీలో కలిగింది. భర్త వారించినా వినకుండా పంకజం తన అనుభవాలన్నీ ఏకరవు పెట్టింది. హమ్మయ్య! అంతా మీతో చెప్పేశాక నా హృదయం తేలికైంది అంది నవ్వుతూ. అంతా విన్న శ్రీధర్ గంభీరంగా అన్నాడు. నీలాంబరం క్రింద నిర్మలకాసారంలో వికసించిన ఒక్కొక్క పంకజాన్ని చూసి మురిసిపోతాం. ప్రపంచంలో ఇంతకంటే సుందరమైనది ఉన్నదా అని భ్రమిస్తాం. ఆ సౌందర్య లావణ్యాలు చూసి కానీ అది పంకజంలో పుట్టిగిట్టుతున్న పుష్పం బహుశా పంకజన్యతనని ఆ అద్వితీయ కుసుమం లక్ష్మీ నివాస స్థానమైన ఆ సహస్రదళ కమలం కూడా విచారిస్తుంటుందేమో. అయినా అది భగవద్విలాసం. ప్రతి అందం అడుగున ఒక లోపం, ప్రతి సుఖం వెనుక ఒక వెలితి ఉంటాయి. సరిపెట్టుకుపోవడం కంటే మార్గం లేదు. కథ సమాప్తం.